మీ అత్తయ్య టెన్షన్గా కోడలు ఇంటికి వస్తే డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఓ, అత్తయ్య అక్కడికొచ్చిందా? అదే బాబాయ్, ఇందాక పెద్ద కోడలు మల్లీశ్వరి అక్క ఇంటికొచ్చింది. జాగ్రత్త రుద్రా, మన పొగ క్లైమాక్స్ కొచ్చింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ పతనం మనకి శుభం కార్డు, వాడికి ఎండ్ కార్డు. ఆ ఎండ్ కోసమే వెయిట్ చేస్తున్నాను మల్లీశ్వరి. అక్కడ అరకులో మీరు ఆడుకోండి, ఇక్కడ హైదరాబాదులో నేను ఆడుకుంటాను. విజయ్, మాట్లాడొచ్చా? ఏమిటంత డల్గా ఉన్నావు? టైడ్గా ఉంది జానకి. వర్క్ లో టైర్డ్ అయ్యావా లేక డిస్టర్బ్ అయ్యి వచ్చిన టైర్డ్నెస్సా? ఏమో, ఈరోజు నీతో సరదాగా అలా బయటికి వెళ్ళి స్పెషల్ బ్యాంబూ చికెన్ తిందామని లంచ్ కూడా చేయలేదు విజయ్. సరే వెళ్దాం జానకి. నువ్వు ఇలా నీరసంగా ఉంటే ఎలా వెళ్తాం విజయ్? అదేం లేదు, నేను ఫ్రెష్ అయ్యి 10 minutesలో వచ్చేస్తాను. సరేనా? బయట తాగేవాళ్ళం కదా, మళ్ళీ ఎందుకు చేసావు? ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఎందుకు? సరదాగా ఇంట్లోనే కబుర్లు చెప్పుకుందాం. మరి లంచ్? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. సడన్ గా ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేంజ్? నీకు బయటికెళ్లే మూడ్ లేదని నాకు అర్థమైంది. నేనేమి బలవంత పెట్టంలే. బయటికి వెళ్దామని ప్రిపేర్ అయ్యావు, డిసప్పాయింట్ చేశాను. సారీ జానకి. సారీ ఎందుకు విజయ్? నీ సంతోషమే నా సంతోషం. ఇంకొక రోజు వెళ్దాంలే, ఓకేనా? విజయ్, ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు జానకి, ఏమైనా కబుర్లు చెప్పు. భగవంతుడా, జానకి నా మనసుకు దగ్గరైంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో అటువైపు నందిని కూడా నా మీద ప్రేమను పెంచుకుంది. ఇలాంటి సమయంలో నిజం తెలిస్తే ఇక్కడ జానకి ఏం సమాధానం చెప్పాలి? ఇటు నందినికి ఏం సమాధానం చెప్పాలి? విజయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు. వైశాలి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళొచ్చాక నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. చచ్చా, అదేం లేదు జానకి. సరే, నువ్వు ఇలాగే కాసేపు ఆలోచిస్తూ ఉండు. నేను వెళ్ళి వేడి వేడిగా పకోడీలు వేసుకొస్తాను.
అక్క, ఈ లిప్స్టిక్ నీకు సూట్ అవుతుంది. చెల్లి, ఏంటిదంతా? ఈ చీరలు, ఈ గాజులు, ఈ మేకప్, అమ్మో ఇదే ఎక్కువ. మళ్ళీ లిప్స్టిక్కా? నాకిదంతా ఇష్టం లేదు. చాలు చాలు. ఇష్టం లేదంటే నాకు కష్టంగా ఉంటుంది. ఆ, అత్తయ్య చూస్తే. అత్తయ్య సంగతి పక్కన పెట్టు. అసలు నీకేం తక్కువ? నరసింహ భూపతి గారి పెద్ద కోడలివి. నేనంటే విజయ్ పోయాడు కాబట్టి నేనిలాగే ఉంటాను. కానీ నువ్వు పుణ్యస్త్రీవి. బావ బతికే ఉన్నాడు. ఆ ముతుక చీరలు కట్టుకొని ఎవరూ లేని మనిషిలో ఉండటం నాకిష్టం లేదక్కా. కానీ ఆ అత్తయ్యకి. అత్తయ్య ఏంటి? నువ్వు నా తోడి కోడలివి. నా నగలు, చీరలు ఏవైనా వేసుకునే హక్కు నీకుంది. దానికి అత్తయ్య పర్మిషన్ ఎందుకు? నిజమేనమ్మా, కానీ నువ్వింకేం మాట్లాడుకో. చూసావా దేవతల ఎంత అందంగా ఉన్నావో? ఈ దెయ్యం ఎక్కడ చచ్చింది? దీన్ని ఒక గంట వదిలేసినా చాలు, నందిని మనసు మార్చేసి విషం నూరిపోస్తుంది. నందిని, నందిని! అమ్మో, ఆ అత్తయ్య వస్తోంది. నాకు భయంగా ఉంది నందిని. ఏంటత్తయ్య పిలిచారా? ఏవీ లేదు. మల్లీశ్వరేది? అత్తయ్య, మల్లీశ్వరక్కెలా ఉంది? అత్తయ్య, ఈ చీర నగలన్నీ నందినివి. తనే బలవంతంగా పెట్టింది. నేనొద్దంటే తను బాధపడుతుంది కదా అని నేను చెప్పాను అత్తయ్య, ఇలాంటివన్నీ నాకిష్టం లేదని. అదిగో అత్తయ్య నా వైపు కోపంగా చూస్తుంది. అంటే ఇష్టం లేదనేగా అర్థం. అత్తయ్య ఏంటిది? నేను ముచ్చటపడి ఇదంతా చేశాను. మధ్యలో మీరు అక్కని భయపెట్టొద్దు. అయ్యో, నేనేమన్నానమ్మా? పక్కాని గంగిరెద్దులు అలంకరించింది నువ్వు, ఒప్పుకుని అలంకరించుకుంది తను. తోడుకోడళ్ళిద్దరూ ఒకటయ్యాక ఇంక నేనేం మాట్లాడతాను? నాకేం అభ్యంతరం లేదులేమ్మా. అక్క, నీ మీద అత్తయ్యకి కోపం ఉండొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో అత్తయ్య మనసులో ఏం పెట్టుకోదు. సరే సరేలే, ఎలాగోలా తగలడండి. చాలా థ్యాంక్స్ చెల్లి. ఒకే కడుపున పుట్టిన సొంత చెల్లెలు కూడా చీరలు నగలు ఇవ్వడానికి ఫీల్ అవుతుంది. అలాంటిది నిజంగా నీదెంత మంచి మనసు. నీలాంటి మంచి భార్యను వదిలిపెట్టి విజయ్ వెళ్ళిపోయాడు. నిజంగా దురదృష్టం నీది కాదు, విజయ్ది. అది నా తలరాతక్క. నిజమే కాని అదేంటో ఈ ఇంట్లోకొచ్చిన ఏ కోడలు సుఖంగా ఉండదు. నేను నువ్వు
వద్దులే ఇప్పుడు అవన్నీ ఎందుకు. ఆ నీకోసం రేపు రకరకాల పిండి వంటలు చెయ్యాలనుకుంటున్నాను. నాకోసమా? అవును, కడుపుతో ఉన్న ఆడపిల్లకి అన్నీ తినాలనిపిస్తుంది. నీకిష్టమైన స్వీట్స్ అన్నీ చేస్తాను. ఆ విషయం అత్తయ్యతో మాట్లాడొస్తాను, సరేనా? అలాగే అక్క. పాపం, ఎంత పిచ్చిది, ఎంత మొహమాటమో. ఏంటి అలా చూస్తున్నావు? మీకిష్టం లేకపోయినా నందిని కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. సరే సరే, ఆ సంగతి వదిలే. సరే, ఈరోజు ఏం కూరలు వండమంటారత్తయ్య? అవన్నీ నన్నెందుకు అడగటం? ఏదో ఒకటి చెయ్యి. మీకిష్టమైన గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు చేస్తానత్తయ్యా. నీకిష్టమైంది చెయ్యి. అలాగే అత్తయ్యా. అత్తయ్యా, నందిని కడుపుతో ఉంది కదా, స్వీట్స్ చేద్దాం అనుకుంటున్నాను. అరిసెలు, లడ్డూలు, గారెలు. సరే, స్వీట్స్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకురావాలి, అంతే కదా? అవునత్తయ్యా. నేను చూసుకుంటానులే. ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నందినిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత అత్తయ్యా, గిలిగిలియా. జానకి అల్పాయుష్కురాలు కాదు, పూర్ణాయుష్కురాలు. అవునయ్యా, మీ జానకిని మొన్న అరకులో చూశాం. జానకి బతికే ఉందని స్వామీజీ చెప్పాడు. గుడి దగ్గర ఒక వ్యక్తి వచ్చి అరకులో ఉందని చెప్పాడు.
హరి 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 వదినా వదినా దేవి కూర్చో. చెప్పు దేవి. మల్లీశ్వరి మీద నాకు అనుమానంగా ఉంది. మనం ఆడిన శవాల నాటకం గురించి దానికి తెలిసినట్టుగా ఉంది. ప్రవళిక, ఏంటలా ఉన్నావు? ప్రవళిక, ఏమైంది? హరి కనిపించట్లేదు. రాత్రి భోంచేసి పడుకున్నాడు. అప్పుడు మామూలుగానే ఉన్నాడు. తెల్లవారు చూస్తే లేడు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. అన్నయ్య నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా? అది ఒకప్పుడు. ఇప్పుడు ఆయన లోకం అయింది. మొన్న సడన్ గా శ్మశానానికి వెళ్లి జానక్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈరోజు ఎక్కడికో వెళ్లి అలాగే ఆలోచిస్తూ కూర్చునుంటాడు. అలాగని వదిలేస్తావా? వెళ్ళి వెతకాలి కదా. ఎక్కడని వెతకను? ఎంతసేపని కాపలా ఉండను? ఆయనేం చిన్న పిల్లాడా తప్పిపోయాడని పేపర్లో వేయడానికి? ఏంటో మన చేతుల్లో ఏదీ లేదనిపిస్తోంది. అంతా అయిపోయింది. ఏదో జరిగిపోతుందనిపిస్తోంది. వదినా, నేనేదో ఆలోచనలో ఉండి మల్లీశ్వరి ఇక్కడికొచ్చిన విషయం విజయ్కి ఫోన్ చేసి చెప్పేశాను. చెప్పాక ఎందుకు చెప్పానా అని భయపడుతున్నాను. నువ్వు చేసింది కరెక్టే. ఇక కొత్తగా ఏ దాపరికాలు వద్దు. ఒకరిని కాపాడడం కోసం ఇంకొకరు టెన్షన్ పడొద్దు. రెండో పెళ్ళని చేసుకోబోయే అమ్మాయికి తెలీదా? అక్కడే అత్తగారు చక్రం తిప్పింది. బయట వాళ్ళందరి దృష్టిలో కోడలు చచ్చిపోయిందని కవర్ చేసింది.